హాయ్ మావా, నేను మీ కంబల్పాడు కుర్రోడు. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మావా, వారం మొత్తం ఎదురు చూసి ఆ ఒక్క రోజు రానే వచ్చింది మావా. ఈ రోజు ఆ ఒక్క రోజు నేను ఎలా గడపాలా అని చూస్తుంటే మా మామ ఫోన్ చేసి పక్కూరు నుంచి క్రికెట్ ఆడడానికి వస్తున్నారు, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు మావా? నా లాంటోడు మీ టీమ్ లో ఉండడం మీరు చేసుకున్న అదృష్టం మావా. ఎందుకంటే నేను అదృష్టానికి ఆధార్ కార్డులు అంటుంది మావా. నేను ఏ టీమ్ లో ఉంటే ఆ టీం పైకి పోవాల్సిందే. జస్ట్ కిడ్డింగ్ మావా. అలా మాట్లాడుకుంటూ నేను మా గ్రౌండ్ కి అయితే వచ్చేసాం మావా. మేము ఇప్పుడు క్రికెట్ ఆడడానికి వచ్చింది మా ఊర్లో కాదు మావా, మా పక్కూర్లో అనమాట, సుంచరగూడ అని చెప్పేసి. ఇప్పుడు మాతో మ్యాచ్ ఆడడానికి వచ్చిన వాళ్ళది కోటకొండ మావా. వాళ్ళు మా ఊరికి రాకుండా మేము వాళ్ళ ఊరికి వెళ్లకుండా మధ్యలో పెట్టుకున్నాం మావా మ్యాచ్ అయితే. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రావాలన్నా మేము అక్కడికి వెళ్ళాలన్నా కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది మావా, అందుకే ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ ఆడుతుండేది కంబాల్పాడు వర్సెస్ కోటకొండ మావా. మనలో టాస్ అయితే వేసుకున్నారు మావా, టాస్ విన్ అయి ఫీల్డింగ్ తీసుకున్నాం మావా. మేము బ్యాటింగ్ వచ్చేసి కోటకొండ మావా. బెట్ మ్యాచ్ అనమాట ఇది. ఈ మ్యాచ్ వచ్చేసి 8 ఓవర్ల మ్యాచ్ మావా. ఇది ఒక మనిషికి 2 ఓవర్లు ఇస్తారనమాట. మా వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికి వస్తుంది మావా బౌలింగ్, అందుకే మనిషికి ఒక ఓవర్ చెప్పిన వేసాం మావా. నేను కూడా ఒక ఓవర్ వేసాను మావా. వీడియో తీయడానికి ఎవరు లేరు అని చెప్పేసి తీయలేదు మావా, అందుకే బౌలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకున్నాను మావా వీడియో. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది మావా. స్కోర్ వచ్చేసి 8 ఓవర్లకి 52 కొట్టినారు మావా. మా టార్గెట్ వచ్చేసి 53 రన్లు కొట్టాలి మావా. మా మామ ఆడుతూ పాడుతూ కొట్టేస్తాడు మావా ఒక్కడే. నిజం ఒప్పుకో మావా, ఇప్పుడు కన్నా ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది మావా. మా మామ క్రికెట్ అంటే ఎంత పిచ్చో తెలుసా? నిన్న నైట్ ఈ రోజు హైదరాబాద్ పోవాలని చెప్పేసి టికెట్ బుక్ చేసుకున్నాడు మావా. పొద్దున్న క్రికెట్ ఉందని చెప్పేసరికి ఎగేసుకుని వచ్చినాడు మావా. అక్కడ పని ఆపుకొని క్రికెట్ అంటే చాలు కోసేసుకుంటాడు మావా. మళ్ళీ ఏం కోసుకుంటాడు అనొద్దు, చేయి కోసుకుంటాడు అంతే. ఇప్పుడు స్ట్రైక్ లో ఉన్నది అపోజిట్ బ్యాటర్ మావా, పేరు వచ్చేసి గిరిబాబు. మనోడు గ్రీజ్ లో ఉన్నంత సేపు మ్యాచ్ మనదే మావా, ఎందుకంటే ప్రతి బాల్ హిట్టింగ్ చేయడానికే చూస్తాడు మావా. అందుకే మనోడిని ప్రతి మ్యాచ్ లో ఓపెనర్ ఎక్కిస్తాం మావా. మ్యాచ్ అయితే లాస్ట్ దాకా వచ్చింది మావా. 2 బాల్లకు ఒక్కటి కొట్టాలంటే సింపుల్ గా సింగిల్ తీసి గెలిపించాడు మావా మనోడు. మొత్తానికైతే మ్యాచ్ విన్ అయిపోయినా మావా. ఈ రోజుకి వీడియో ఇంతే మావా. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసుకో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.